ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో. ఒకడేమో మళ్ళీ కేసీఆర్ని తిడతాడు, నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు. మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఒక మాట. రెండోది, ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను, ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి ఏదో 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క వచ్చి తిట్టిపోయాడు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమన్నని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమన్నను ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్పి అయితే ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రె పడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో, మీ తుంగతుర్తిలో, మీ కోదాడలో, మీ సూర్యాపేటలో, పెన్పహాడ్లో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది, ఇంకోటి కాదు. ఇది గోదావరి. మరి కృష్ణలో ఏమైంది? పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి, నీళ్లు నిండా ఉండే, శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ పైన జూరాల్లో కానీ నిండా ఉండే నీళ్లు. మరి అక్కడెందుకు ఇయ్యలేకపోతున్నారు? ఆనాడు టెయిల్ ఎండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, అదే భగత్, అదే భాస్కర్ రావు గారు, ఈ మొత్తం హుజూర్ నగర్లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు ఇయ్యలేదా? చివరి పంట దాకా, చివరి మడి దాకా తడి అందలేదా? మరి ఇవాళ ఎందుకు వస్తలేవు? ఒక్కటే కారణం, కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 36% నీళ్లు వాడుకున్నాం. కానీ ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చినాక 24% నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకెళ్ళి కిందికి సముద్రంలోకి వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు వాడుకునే తెలివి లేదు, నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు, భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పని అయితే చేసిండ్రో ఆ తెలివి లేదు. కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నమొన్న ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నట ప్రభుత్వం బాధ్యతనట, కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట. బోర్లు ఎందుకు ఎండిపోతున్నాయండి? మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా? మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా? ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు చెరులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా? ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెరులు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా? కాదా? అవునా? అవునైతే మరి మీకెందుకు చాతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. బీజేపీడు మాట్లాడాడు, బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన రాజకీయాలు. నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి, ఎందుకంటే మీరందరూ చైతన్యవంతులు. ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ, మీ సూర్యాపేట. మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది? ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం. అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి, బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది
మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము